మీకు ఎప్పుడూ కూడా వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసా అండి? శిశువు నుండి వృద్ధుడి వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరు ఇలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతారు. అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు బాగున్నాడని అంటారు. అంత భక్తితో వచ్చి సేవిస్తున్న వాళ్ళకి ఇవాల్టికి దర్శనమై తృప్తిగా వస్తున్నారంటే వెంకటేశ్వరుడు ఉన్నారనడానికి మీకు ఇంతకన్నా నిదర్శనమే. నేనంటాను, ఆనంద నిలయంలో వెతక్కండి వెంకటేశ్వరుడి కోసం. వెంకటాచల క్షేత్రంలో ఉన్న సామాన్యుడు తృప్తితో వెళ్ళిపోతున్నటువంటి ఆనందంలో మీకు వెంకటేశ్వరుడు కనపడతాడు. అక్కడున్నాడు.